అయితే సమూహములుగా కూడుము, శత్రువులను తన పట్టణము ముట్టడి కర్రలతో వేయుచున్నారు. వారు ఇశ్రాయేలుకు న్యాయాధిపతి కర్రతో చంప మీద కొట్టుచున్నారు. బెత్లెహేము, ఎఫ్రాతా, యూదావారి కుటుంబాలలో నీవు స్వల్పముగామైనవు. నా కొరకు ఇశ్రాయేలీలను ఏలుబడివాడు నీలో నుండి వచ్చును. పురాణత కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన, ప్రత్యక్ష కాలము మొదలుకొని ఆయన ముగుచుండెను. కాబట్టి ప్రసవమగు స్త్రీ పిల్లలను కను వరకు ఆయన వారికి అప్పగించును. అప్పుడు ఆయన సహోదరులలో సేవించిన వారును ఇశ్రాయేలుతో కూడా తిరిగి వత్తురు. ఆయన నిలిచి యెహోవా బలము పొంది తన దేవుడైన యెహోవా నామ మహత్యమును బట్టి తన మందను మేపును గాక. వారు నిలుతురు. ఆయన భూమ్యాకాశముల వరకు ప్రభులో మగును. ఆయన సమాధానమునకు కారకులకు అశూరుడు మన దేశంలో జొరబడి మన నగరములో ప్రవేశింపగా వానిని నెమ్మదించుటకు మేము 7 గొర్రెల కాపర్లను 7 ప్రధానులను నియమింతుము. దేవుడి పరిశుద్ధ వాక్యము దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. సాటిన సహాయం కూడా మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవా, మీరు మార్గం సాడం చేసే దేవుడవయ్యా, మీకే స్తోత్రం. ప్రార్థన ఆలకించే దేవుడు. మరి బ్లెస్సింగ్ కూడా మీరు మా తండ్రి డిప్రెషన్గా కర్నూలుకు పంపించారు. నేను స్తుతిస్తాను. నిశ్చితమైతే డాక్టర్ భావన కూడా డిప్రెషన్గా నేను ఇక్కడికి రావడానికి లేదా ట్రాన్స్ఫర్ అయినా మీరు దయచేయండి. కడప ప్రాంతంలో మా ప్రభా బిడ్డ ఎన్నో సఫర్ అవుతుంది ప్రభా. బిడ్డకి పీస్ ఆఫ్ మైండ్ మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. స్తోత్ర. అలాగే ఎంసీ మనోహర్ మీరు కనికరించండి. బొబ్బులు కుటుంబాన్ని బట్టి దేవా టోనీ నా ప్రభ నా తండ్రి మైట్ వెపన్స్గా మీరు వాళ్ళు వాడుకుంటున్నారు. వారి ప్రతి అక్కర అవసరం తీర్చుగాక. ఎస్టీబీసీ కాలేజీ విషయంలో దేవా దుష్ట శక్తులు చేసే దురాత్మల సమూహం నుంచి విడిపించి దేవా మీ యొక్క స్వాస్థ్యమును మీరే కాపాడుకోమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రం దేవా, మీకే స్తోత్రం. ఏమి చేయాలో తెలియని ఇప్పటికే ఎంతో ప్రాపర్టీని అన్నిల కోసం చేశారు. దేవా చేసిన వాళ్ళని గద్దించమని ప్రార్థిస్తున్నాం. నా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. ధర్మశాస్త్ర ప్రకారంగా మీరు ఏదైతే నాతో నియమించారో ఆ నీతిని మా ప్రభా మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. దేవా నీకు విరోధంగా రూపబడిన ఆయుధం వర్ధిల్లని మీరు సెలవించారు. దేవా మీ స్వాస్థ్యం మా తండ్రి అన్యులు అనుభవించి వారి శాపగ్రస్తులు అవునుగాక అన్నప్పుడు మేము ఆమెను అనటానికి మీకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. విధవరాల పక్షంగా మీరు వ్యాజ్యం ఆడే దేవుడ ప్రభా పొలి మీద రాత్రిని తీసివేయకూడదు తండ్రి. స్తోత్రం దేవా, మాకు నియమించిన హద్దుల్లో మేము ఉండలాగున్నా మీ జ్ఞానం కలుగజేయమని ప్రార్థిస్తున్నాం. శాపంలో గురి కాకుండా జ్ఞానం కలుగజేయమని ప్రార్థిస్తున్నాం. దేవా చదవన లేఖన భాగం ఆశించి విరిచి మా అందరి జీవితాల్లో మీరు పనింపచేయమని ప్రార్థిస్తున్నాం. బెత్లెహేము ఎఫ్రాతా గురించి నాతోనే మీరు మాట్లాడుతున్న విధానం బట్టి మేము స్తుతిస్తూ మమ్మును మా ఆత్మను మీ చేతులకే సమర్పిస్తున్న యేసుక్రీస్తు శక్తిగల నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. లేవి వంశము ఏంటి చెప్పండి? మళ్ళీ చెప్పాలా? లేవి వంశముల గురించి మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఈ యొక్క లేవి వంశంలో వారిని దేవుడు ఏమని ఏర్పాటు చేసినారు చెప్పండి? లేవి వంశీకులను త్వరగా అది యాజకులుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. యాజకుల కుమారులు కానీ దేవునికి ఇష్టంగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములలో నీవు వాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షత మగును. ప్రత్యక్ష మగుచుండెను. కాబట్టి ప్రసవ మగు స్త్రీ పిల్లలను కనుగొరకు ఆయన వారిని అప్పగించారు. అప్పుడు ఆయన సహోదరులు శేషించిన వారును ఇశ్రాయేలీయులతో కూడి తిరిగి వత్తురు. ఇశ్రాయేలీయులతో కూడా
తిరిగి వత్తురు. తిరిగి వత్తురు అంటే ఇశ్రాయేలీయులకు కానీ లేకపోతే ప్రపంచంలో ఉన్న ప్రతి మానవునికి విడుదల విమోచన కలుగ చేయడం కోసమే యేసయ్య తిరిగి రాబోతున్నాడు అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ యేసు ప్రభుల వారికి జననానికి ఆయన లేవి వంశంలో నుంచి రావాలి. ఎందుకంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:26. త్వరగా. మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన ఇంత గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించిన కంటే. సరే, ఇక్కడ అర్థం ఏంటంటే మీరు ఇంటికి వెళ్తే చదవండి. అంత పెద్ద రాజుగా ఉండవలసినటువంటి మోషే, యాక్చువల్ గా మోషేకి అర్థమైపోయింది. వాళ్ళ మమ్మీ చెప్పింది, మనం యాజకులంగా, మనం రాజుగా కాదు ఉండాల్సింది, మనం యాజకులం, దేవుడికి యాజక ధర్మాన్ని చేయాలి, మనం యాజకులుగా ఉన్నామని ఆమె లేవి యొక్క వంశాన్ని గురించి ఆమె తెలియజేస్తే మనం పరిశుద్ధంగా ఉండాలి, మన దేవుడికి మహిమకరంగా ఉండాలి, ఈ రాజరికము భోగాలు ఇవన్నీ కాదు మనకు అని చెప్పినప్పుడు మోషే ఆ యొక్క రాజుగా ఉండవలసినటువంటి మోషే ఒక యాజకుడుగా తనను తాను తగ్గించుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాజే భోగములన్నీ కూడా నాకు అవసరం లేదు. క్రీస్తు విషయమైనటువంటి విధానంలో నేను దేవుని కొరకై రిక్తుడై ఏమైనా చేస్తాను అని అన్ని వదులుకొని దేవుని బిడ్డగా ఆయన ప్రయాణం అయ్యాడు. 40 సంవత్సరాలుగా ఈ యొక్క ఇశ్రాయేలుని నడిపించడం కోసమే. ఇతను కూడా లేవీయుడే, మోషే. అక్కడ మనం చూస్తే లేవీల గురించి ఎందుకు మోషేను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అంటే, ఇశ్రాయేలును చాలా, ఈ ఇశ్రాయేలు వంశంలో అంతా కూడా లేవీ వంశము ప్రత్యేకించుకున్నాడు. లేవీలకు స్వాస్థ్యం ఏది లేదు, నేనే వారికి స్వాస్థ్యం అన్నాడు. అంటే దైవజనులైన వాళ్ళు స్వాస్థ్యాలు చేసుకోకూడదు. ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితుల్లో ఎస్టీబీసీ కాలేజ్ గురించి మీరంతా వినింటారు. ఆ ప్రాపర్టీ అంతా మిషనరీస్ ప్రాపర్టీ. దానికోసం మా నాన్న తన ప్రాపర్టీనే కోరుకున్నాడు. జాన్ జీవరత్నం అంకుల్ కూడా కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళు దానికోసం వెచ్చించారు. అంటే అన్యాక్రాంతం కాకుండా. ఎప్పుడైతే నాన్న చనిపోయాడో, నాన్న 14లో చనిపోయాడు, 2014లో. నాన్న చనిపోతేనే ఇంకా అడిగే వాళ్ళు ఎవరు లేరులే మాకు అని 2016లో ఈ యొక్క సతీష్ కుమార్కి, అసలు ఆయన పాస్టర్ అనడానికే బ్రదర్ అంటారు కానీ అసహ్యం అనిపిస్తుంది. క్రైస్తవ మరి మిషనరీ లేదా క్రైస్తవ బోధకుల్లో ఒక పెద్ద దురాత్మగా తయారైనాడు చెప్పాలనుకుంటే. ఆయనకి ఏం అవసరం ఉంది వేరే ఆస్తులు? ఇవన్నీ దేవుని యొక్క స్వాస్థ్యం. వాటిని తీసుకొని అక్రమంగా అక్కడ సెటిల్ వేయించాలన్నప్పుడు మన వాళ్ళంతా పోయి అవన్నీ తీసేపించినారు. నన్ను ఇంకా ఈరోజు కూడా అన్న రూపేణ నాకు పిలిచింది కానీ నేను పోలేదు. వాళ్ళంతా కొంతమంది మన ప్రాపర్టీ కోసం మరి ఎవరైతే బాధ్యత వహించారో వాళ్ళందరూ కూడా భారంతో అక్కడ పోరాడుతూ ఉన్నారు. సిఐకి చెప్పి వాళ్ళకు వీళ్ళకు అందరికి చెప్పి మరి అన్నను కూడా, నాన్న తర్వాత అన్నను ఏదో పెట్టినట్టున్నారు దానికి పెద్దగా. అందుకని బాధ్యత. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే, అసలు మనం ఎవరు అమ్మిన వాళ్ళు అంటే మన పాస్టర్లే, ఎవరు కాదు. అందుకని పాస్టర్లు అంటే దొంగ పాస్టర్లు చాలా మంది ఉన్నారు. పాస్టర్లు అందరినీ మనం గౌరవించాల్సిన అవసరం లేదు. లేవి వంశంలో ప్రత్యేకించి ప్రతిష్ఠించిన వాళ్ళు దేవుడికి ఇష్టమైనటువంటి యాజకులు. అంతేగాని దేవుడు పిలవకుండా, ప్రత్యేకంగా ఏర్పరచకుండా వాళ్ళ ఇష్టానుసారంగా బోధకులను వస్తారు. ఇంకొకటి పాస్టర్స్ అంటారు కదా, పాస్టర్ అయితే పాస్టర్ ట్రైనింగ్ చేస్తారు కదా. నేను ఈ మాట చాలాసార్లు చెప్పినా. మొన్న ఎవరు నాకు పంపించారు, అక్క మీరు ఎప్పుడో మేము విన్నాము, ఇప్పుడు చూడిగినా కూడా ఇదే చెప్తున్నాడు అని వాక్యం పంపించు. నేను కొంతమందికి పంపించినా, మరి పంపించినా లేదా అవన్నీ తెలియదు, అక్కడికి పంపించిన. కొంతమంది పాస్టర్లు కూడా పంపించిన. అంటే పాస్టర్ అయితే పాస్టర్ యొక్క భార్యను పాస్టర్ అంటారు. ఎందుకు అనాలి? ఎక్కడ వాక్యంలో ఉందా? ఏమన్నా ఉందా? తర్వాత కొంతమంది టీచర్స్ కూడా వాళ్ళు టీచర్గా ఉంటారు, వాళ్ళ హస్బెండ్ పని చేయరు. వాళ్ళ హస్బెండ్ పని చేయకపోతే సార్ అంటారు. నేనన్నా ఎందుకు సార్ అంటున్నారు? ఆయన ఏమైనా ఉద్యోగం చేస్తున్నాడా? లేదు కదా. ఉద్యోగం చేయనప్పుడు సార్ అయినా ఎన్ని మాట్లాడతారు మీరు అన్న. ఉద్యోగం చేస్తుంటే సార్ అయినా పర్లేదు, ఆయన పొలానికి వస్తుంటాడు, ఇప్పుడు ఉద్యోగానికి వస్తుంటుంది. ఎలాగంటారు అలాగా? నేను అదే, నా డాక్టర్ అయితే డాక్టర్ ట్రైనింగ్ చేసే అది మళ్ళీ ఇప్పుడు ఒక అతను చాలా ట్రిక్స్ చెప్పిండు. దొంగ పాస్టమ్మలు మీరు. అసలు ఎందుకు పాస్టమ్మలు అవుతారు మీరు?
మిమ్మల్ని ఎందుకు గౌరవించాలి? ఎన్ని సంవత్సరాలుగా ఆత్మీయంగా ఉన్నటువంటి తల్లులను, ఆత్మీయంగా ఉన్నటువంటి బిడ్డలను పక్క పెట్టేసి మీకు వస్త్రాలు పలకాలంటారు. మీ బావ సొమ్ము అది భలే ఇచ్చినాడు ఆయన షెట్టింగ్. దొంగ పాస్టర్లకు దొంగ పాస్టర్లకు అని టైటిల్ పెట్టినాడు. నేను చాలా మంది పంపించినది, కానీ కొంతమంది మాత్రం ఒప్పుకోరు పాస్టర్లు అంటే కూడా. అందుకే నేను పాస్టర్ కూతురైనా నన్ను పాస్టర్ అని మా తెలుగు లెక్చరర్ అంటే చేరాలాగా నువ్వు అని చాలాసార్లు చెప్పిన. మా నాన్న పాస్టర్, మా అమ్మ కూడా పాస్టర్ అమ్మ, ట్రైనింగ్ చేసినారు వాళ్ళు ముగ్గురు. అమ్మకు పాస్టర్ డిగ్రీ ఉంది, నాన్నకు ఉంది, కానీ నేను చేయలేదు పాస్టర్ ట్రైనింగ్ కాబట్టి నన్ను అనొద్దు అలాగా. జస్ట్ నేను స్టూడెంట్ కాబట్టి చదవమంటే చాలా, అంతే. పాస్టర్ అమ్మని ఎందుకంటే బాగా అర్చేదాన్ని. నేను మా ఇంటికి వచ్చేవారు రెంట్కి కావాలని చెప్పేసి ఏదో అడగడానికి వచ్చినప్పుడు పాస్టర్ అమ్మ సెలవు మీ ఉన్నారా అని అడిగినారు. తర్వాత వెంటనే నేను బాగా అర్చిన, గమనించి అనరు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు తన యొక్క స్వాస్థ్యమును మిగతా వాళ్ళకంతా ఇచ్చినాడు, కానీ వీళ్ళకంతా లేవులు. కానీ ఇప్పుడు పాస్టర్లు ఏం చేస్తున్నారు? అన్ని ఆస్తులు సంపాదించుకుంటున్నారు, కొంచెం కూడా జ్ఞానం లేకుండా. అన్ని ఈ ప్రాపర్టీ అది ఎవరిదే? ప్రజలదే. ఇప్పుడు ప్రజలతోని టీవీ స్పాన్సర్ చెయ్యండి అంటారు, చేస్తారు. వాళ్ళు ఒక్కరన్నా బైబిల్ చెప్తున్నారా? టీవీలో చూస్తున్నారా? లేదు. ఒక్కరన్నా ప్రార్థన చేస్తున్నారా? స్పాన్సర్ చేసిన వాళ్ళు ఒక్కరన్నా పాట పాడుతున్నారా? ఎంతసేపు వీళ్ళు, వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు. డబ్బులు ఇచ్చేదేమో సొమ్ముకొంది, సోకొంది. అలా కాదు. యాజకులు అంటే ఎంత పరిశుద్ధంగా ఉండాలి. యాజకులు అంటే ప్రత్యేకంగా ఉండాలి. యాజకులు అంటే తమకు ఇచ్చిన దాన్ని ఇతరులకు సమర్పించే విధానంలో ఉన్నాడు. యేసయ్య అందుకే ప్రధాన యాజకుడు. ఆయన తన శరీరానంతా మనకు సమర్పించాడు, కానీ మన నుంచి ఏమీ తీసుకోలేదు ఆయన. అందుకే ఈ యొక్క యాజకుల గురించి తేటగా అక్కడ రాస్తూ ఉన్నాడు. తర్వాత 4వ అధ్యాయం హెబ్రేయులకు రాసిన పత్రిక 15 నుంచి 17 దాకా చదవండి. 4వ అధ్యాయం హెబ్రేయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం నుంచి. మన ప్రధాన యాజకుడు. ఈయన అర్థం జగత్తు పునాది వేయబడక ముందు ఈయన యాజకుడే, ప్రధాన యాజకుడు. తన బలహీనత యందు మనతో సమాన సమస్త విషయంలోను మనవలే అంటే ప్రధాన యాజకుడు అంటే ఏం కా మనలాగా శోధనలు ఆయనకు కూడా వస్తాయి, కానీ ఆయన ప్రత్యేకంగా ఉంటాడు. శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా, అది శోధింపబడిన పాపం లేనివాడుగా ఉండేను. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యంతో కృపాసనం వద్దకు వద్దాము. ఆయన పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కలంకుడు. అక్కడంతా ఉంటది, మీరు చదువుకున్న తర్వాత. ఒక యాజకుడికి ఉండవలసిన లక్షణాలు పరిశుద్ధంగా ఉండాలా, నిర్దోషిగా ఉండాలా, నిష్కలంకంగా ఉండాలి, పవిత్రుడు, పాపులలో చేరని వాడు. పాపులలో చేరేవాడం లేదు. ఉందా? పాపులలో చేరని వాడు ఉందా లేదా? ఉందా? చదువుకోండి, మీరు ఉంటుంది. 7వ అధ్యాయంలో తేటగా మాట ఉంటుంది. 7వ అధ్యాయం ఉంది, 4లో ఉంది హెబ్రేయులకు రాసిన పత్రిక. 7వ అధ్యాయంలో ఇంకా చాలా చాలా తేటగా ఉంది. మీరు ఎందుకంటే ఇప్పుడు టైం లేదు కాబట్టి మీరు తర్వాత చదువుకోండి ఆ యొక్క అధ్యాయాలు. దాంట్లో తేటగా పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడతాడు. ఆయన పరిశుద్ధుడు, ఎంత ఇదిగా పాపులలో చేరని వాడు అనే మాట ఉంది. అలాగా దేవుని పిల్లలు పరిశుద్ధంగా ఉండాలి. లేవీలు ప్రత్యేకంగా ఉన్నారు. ఆ లేవి గోత్రంలో నుంచి ఏసే పుట్టాడు. ఏసే పుట్టడానికి లేవి యొక్క కుమార్తె తల్లి మరియా లేవి కుమార్తెనే. తర్వాత లేవి కుమార్తెలు ఏమన్నా తప్పు చేస్తే తండ్రికి శిక్ష వస్తుంది. లేవియా కాండం చూడండి, లేవియా కాండం 21:9. అందుకే తల్లి మరియా ఎంత పరిశుద్ధంగా పెరిగింది. ఎలిజబెత్ ఎంత పరిశుద్ధంగా ఉన్నారు. వాళ్ళకు భయం అన్నమాట. ఎందుకంటే వాళ్ళు చేసే తప్పు వాళ్ళ తండ్రుల పైన నేరారోపణ వస్తుంది అనమాట. తల్లులకు అపకీర్తి వస్తుంది, తండ్రులకు చెడ్డ పేరు వస్తుంది. అందుకు చాలా జాగ్రత్తగా వాళ్ళ ప్రవర్తన వాళ్ళు సరి చేసుకుంటారు. లేవి 21:9. లేవియా కాండం 21:9. మరియు యాజకుని కుమార్తె చూడండి, యాజకుని కుమార్తె జారత్వము వలన తన్ను అపవిత్రపరచుకొనిన ఎడల ఆమె తన తండ్రిని అపవిత్రపరచుచున్నది. అగ్నితో ఆమెను దహింపాల. తండ్రిని కూడా రాళ్ళతో కొట్టాలి.
చూసారా ఎంత బాధ చూడండి. అంటే ఇక్కడ అర్థమైంది, నువ్వు అపవిత్రుడమైతే తండ్రిని అపవిత్రపరుస్తున్నావు. పరిశుద్ధుడైన తండ్రిని అపవిత్రం మనం చేస్తున్నాం. అపవిత్రుడు అయిపోతే సంఘంలోకి వస్తే సంఘం అపవిత్రమైపోతుంది. దొంగలు మరి మందిరంలోకి వస్తే దొంగల గుహగా మారుతుంది. అందుకే ఏసీ అప్పుడు కొరడా తీసుకున్నాడు. ఇప్పుడు కొరడా తీసుకున్న వాళ్ళు లేరు. విచ్చలవిడిగా ఇష్టానుసారంగా సంఘాలను వాళ్ళు పాడు చేస్తున్నారు. కానీ దేవుడు ఒకరోజు తీసుకుంటాడు ఖచ్చితంగా. వాళ్ళ బతుకులకు భయంకరమైన ఉగ్ర. ఇందాక పాప చెప్పింది కదా, వాళ్ళంతా శాపగ్రస్తుడు అంటే ఆమెను అని అనాలని. ద్వితీయోపదేశకాండం 27లో చాలా తేటగా అక్కడ రాశాడు. ఆమెనంటే మేము కూడా ఏకీభవిస్తున్నాం. అవును వాడు శాపగ్రస్తుడే అన్నమాట. అవును ఆ తండ్రిని రాళ్ళతో కొట్టాలి అంటే వాళ్ళ ఆమెను అగ్నితో కాల్చి చంపాలి. మరి తండ్రికి చూడండి ఎంత బాధ చూడండి. తండ్రిని అపవిత్రపరిచినట్టు లెక్క. ఆమె చేసే పాప అంత పోవడం లేదు, తన వంశానికి అంటుకుంటుంది. అంత పరిశుద్ధంగా ఉండాలి. తల్లి మరియా యేసు ప్రభుల వారి జననానికి ముందు ఆమె ఎంత పరిశుద్ధతను కాపాడుకుంది కాబట్టి ఆమెలో యేసయ్య జన్మించాడు. ఆమెలాగా చాలా మంది తల్లులు ఉన్నారు. ఆమె ఒక్కతే కాదు, ఇంకా చాలా మంది తల్లులు ఉన్నారు. 2వ రాజులు 15వ అధ్యాయం 33వ వచనం చదవండి. 2వ రాజులు 15:33. అక్కడ ఎలీషా ఉంది. ఆమె కూడా సాదోకు సంతతి. 15వ అధ్యాయం 33వ వచనం. అతను 25 ఏళ్ల వాడై యెరూషలేమునందు రాజై 14 సంవత్సరములు ఏలెను. అతని తల్లి సాదోకు కుమార్తె అయిన యెరూషా. ఇక్కడ యోతాం. ఆయన పేరు ఏం పేరు చెప్పండి, రాసి పేరు. ఆ రాసి పేరు ఉంటుంది చూడండి పైన. సరే, కుమారుడు యోతాము. యోతాము ఎవరి కుమారుడు? హిజ్కియా. అక్కడ తండ్రి పేరు కొడుకు పేరు రెండు మళ్ళీ చదవండి, ఎందుకంటే చదువురాని వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా తెలుసుకోవాలి. హిజ్కియా చెప్పమ్మా. ఉజ్జియా కుమారుడు యోతాము ఏలన ఆరంభించినప్పుడు ఇక్కడ మీకా కూడా యోతాము, ఆహాజు, హిజ్కియా అని యూదా రాజుల దినములలో ఆయన ప్రవచించాడు. మీకా ఈ యోతాము యొక్క తల్లి యెరూషా. జెరూషా అంటారు ఇంగ్లీష్ లో, తెలుగులో యెరూషా. ఈమె సాదోకు కుమార్తె. సాదోకు అంటే లేవీయుల యొక్క సంతతి. ఈమె కూడా పరిశుద్ధంగా ఉంది. ఆమె కుమారుడు కూడా పరిశుద్ధంగా ఉంచింది. అందుకనే అదంతా మీరు అధ్యాయం చదివితే అతను రాజుగా అయిన వెంటనే దేవాలయంలో బాగు చేస్తాడు. ఒక అధికారిగా నువ్వు సంఘంలో ఉన్నావు అంటే ముందు సంఘాన్ని బాగు చేసే విధానంలో ఉండాలి. సంఘాన్ని బాగు చేస్తున్నావా, పాడు చేస్తున్నావా? నువ్వు సంఘంలో సంఘ పెద్దగా కానీ, ట్రెజరీ కానీ, సెక్రటరీ కానీ, కాపరి కానీ ఏమైనా ఉండొచ్చు, పరిచారకుడైనా ఎవరైనా కూడా సంఘంలో బాగు చేసే వారుగా ఉన్నామా, పాడు చేసే వారుగా ఉన్నామా? ఇక్కడైతే రాజైనా, రాజులంటే విలాసంగా ఉండేవాళ్ళు, అసలు పట్టించుకోరు దేవుని మందిరాన్ని గురించి. వాళ్ళ రాజుల గురించి, యుద్ధాల గురించి, అందరిపైన శత్రువుల పైన విజయాన్ని పొందుకోవాలి, ఇదే థాట్స్ ఉంటాయి వాళ్ళకు. కానీ ఈ రాజు అయితే ఎంత ఇదిగా మందిరమును బాగు చేస్తాడు. పాడైపోయిన మందిరమును బాగు చేయడానికి దేవుడు జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానం ఆయనకు ఎక్కడి నుంచి వచ్చిందంటే తల్లి యెరూషా అలాగ పెంచింది. యేసు ప్రభుల వారు నిన్న నేను ఈరోజు ఇది మన ధ్యానాంశం వరుస క్రమంలో. కానీ నిన్న ఎంత బాగా అసలు ఆ పాప ఎంత బాగా తీసుకుంది, నాకు చాలా సంతోషమైంది. నేను ఏం చెప్పింది చెప్పండి, ఎవరి గురించి చెప్పింది రోజు? మరి యేసు ప్రభుల గురించి. ఏమి ఒక్కరు కూడా చెప్పారు, మర్చిపోయినారా? యేసు ప్రభుల గురించి ఎలా చెప్పింది నిన్న? ఏమని చెప్పింది? యేసు ప్రభుల వారు ఏమని చెప్పింది? జ్ఞానం ఏందో, వయసు ఏందో, దేవుడు ఏందో, మనిషి ఏందో పెంపాలి. నాకు ఒకదానికే మతుకుంది, మీకు ఎవరికి మతిలేనట్టుంది. మతికిలేదా లేకపోతే మాట బయటకు రావట్లేదు? అందరూ అలసిపోయిన ఉపవాసం ఉండి మాట్లాడలేకపోతున్నారు. ఎంత చక్కగా నిన్న యేసయ్య జ్ఞానంతో నింపబడ్డాడు. ఏ జ్ఞానం? ఆత్మ జ్ఞానంతో నింపబడ్డాడు. యెహోవా బలము పొంది, ఇక్కడ కూడా దేవుని యొక్క బలము చూడండి. ఆయన నిలిచి యెహోవా బలము పొంది తన దేవుడైన యెహోవా నామ మహాత్మ్యమును బట్టి తన మందను, పరుల మంద కాదు, ఎవరి మంద? అది తన మంద. నీ ప్రాపర్టీ నువ్వు చూసుకో. వేరే వాళ్ళ ఆస్తి, వేరే వాళ్ళ స్థలం రావాలని కోరుకోద్దు, శాపగ్రస్తులు అవుతారు. జాగ్రత్త. తన మందను ఆయన చెప్తున్నాడు, పరాయి వాళ్ళ మంద కాదు. అందుకే నా మంద, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, అన్యుల స్వరం ఎప్పుడు కూడా వినవు. కారణం ఏంటంటే ఆయన మంద, ఆయన పరిశుద్ధులు, మంద కూడా పరిశుద్ధంగా ఉంటుంది.
కాపరి పరిశుద్ధంగా ఉంటే సంఘంలో ఉన్న వాళ్ళందరూ పరిశుద్ధంగా ఉండాలి, ఉంటారు కూడా. అలా లేకపోతే వాళ్ళని బయటకు పంపించాల్సింది అంతే. ఇంకా ఏసై పంపించాడు కదా అలాగని. ఎందుకంటే ఆ జెండ కొద్ది మన వల్ల ఏం చేస్తుంది, పాడు చేసేస్తారు. ఒక కరోనా వైరస్ వ్యక్తి ఉన్నాడంటే మొత్తం అందరికి ఏమవుతుంది, అందరికి వస్తుంది. కాబట్టి మనం పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నాడు. పాపిని ప్రేమించినాడు కానీ పాపాన్ని ప్రేమించలేదు యేసయ్య. పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. అందుకే 2 కొరింథీ 6:18 మనమంతా కూడా యాజకుల యొక్క కుమారులము కుమార్తెలం. మనం పరిశుద్ధంగా ఉండాలి. మనం యాజకులమే, వాళ్ళు మాత్రమే యాజకులు అనడానికి లేదు. ఎందుకంటే 2 పేతురు 2:9 తేటగా రాయబడింది అన్నమాట. చదవమా. 2 కొరింథీ 6:18 జారత్వమునకు దూరం ఆకమైకి తీసుకుంటుంది. జారత్వమునకు దూరంగా ఉండి పారిపోడి, మనుషులను చేయు ప్రతి పాపము, మనుషులు చేయు ప్రతి పాపము ఇంతమంది ఉన్నారు, ఒక్కరు కూడా చదవచ్చిన వారు. జారత్వం చేయవాడు తన సొంత శరీరం అంతకు హానికరముగా పాపము చేస్తున్నాడు. మీరు 1 కొరింథీ చదువుతున్నారు. 2 కొరింథీ 6:18 మీరు దేవుని జీవం గల దేవుని ఆలయం అన్నారు, మీరు ఎరగరా, మీరు వారి మధ్య నుండి బయట వెళ్ళి ప్రత్యేకంగా ఉండడు. ఎంత తేటగా ఉంది. అందరు బైబిల్ తెలిసినారు కానీ చదవడానికి చూడండి. సరే వాళ్ళు మీరు చదవాలి కదా. ఏమి పొందిగా మీరు వారి మధ్య నుండి బయలు వేడాలి. నేను నేర్చుకున్నాను కాబట్టి మీరు చదవకుండా చెప్పేస్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి కీవర్డ్స్ వెంటనే కంఠం చేసి పెట్టుకోవాలి. యాజకుల పిల్లలమైన మనం ఇవే మనం పరిశుద్ధపరిచేది. దేవుని వాక్యం ఎంత మన హృదయంలో ఉంటుందో అంత పరిశుద్ధతను మనం స్వతంత్రించుకుంటాం. అందుకనే యేసయ్యను ఎంతగా స్తుతించారంటే అంతగా స్తుతించారు అక్కడ. అందుకే ఇక్కడ బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబంలో నేను స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలుని ఏలుబోవాడు. నీలో నుంచి నువ్వు పనికిరాని దానివే అనుకున్నావు, కానీ దేవుడు పనికి వచ్చే దానిగా చేశాడు. ప్రార్థన ఇస్తుందేమో అక్క అని వెనకాల కూర్చున్న ఎమ్మెల్యే అక్క వాక్యం చెప్పింది, వాక్యం చదివింది. థ్యాంక్ గాడ్. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమె ధైర్యంగా వాక్యం చెప్పి వాక్యం చదవగలిగింది. ప్రార్థన చేయమంటే ప్రార్థన చేస్తుంది. కాబట్టి ఆమె ఉద్యోగం ఆ బిడ్డకి ఇచ్చినాడు. ఆమె 5 ఏళ్ళే చేస్తుంది. ఇప్పుడు వాళ్ళ బిడ్డ 20 ఏళ్ళు చేస్తారు, ఇంకా ఎక్కువనే చేస్తారు. చూసారా, దేవుడు మనం అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అధికమైన మేలు చేస్తాడు కానీ తక్కువ అసలు ఎప్పుడు చేయడు. ఆయన ఎక్కువనే చేసేవాడు మన జీవితాలు. కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో కానీ ఎప్పుడు ఎక్కువ చేస్తారంటే మనం యాజకుని పిల్లలమని పరిశుద్ధతను కాపాడుకున్నాం. ప్రత్యేకంగా పాపులలో చేరని వారుగా మనం ఉండొద్దు. పాపులు ఉంటే వాళ్ళని గద్దించాలి, వాళ్ళకి బుద్ధి చెప్పాలి. యేసయ్యలాగా యేసయ్య ఎక్కడెక్కడ బుద్ధి చెప్పాడు, ఎక్కడెక్కడ వేషధారులని శాస్త్రాల ఎవరిని ఆయన వదిలిపెట్టలేదు. పరిచయులను శాస్త్రాలను ప్రధాన యాజకులు అందరినీ. యాజకులు అంటే ఎంత పరిశుద్ధంగా ఉండాలి. అందుకనే ఇక్కడ 2 పేతురు 9 కూడా మీరు రాజులైన యాజకుల్లో చేర్చాలన్నది తండ్రి అయిన దేవుడి ఇష్టం. అంటే ఆయన యాజకుడు ప్రధాన యాజకుడుగా ఉంటే మనమందరినీ చిన్న చిన్న యాజకులుగా చేయాలన్నది యేసయ్య ఉద్దేశం. మరి యాజకుని పిల్లలమైన మనము పరిశుద్ధంగా ఉండాలి. మనం పాపం చేస్తే దేవుని అపవిత్రపరిచినట్లు అవుతుంది, దేవుని బాధ పెట్టినట్టు అవుతుంది, దుఃఖం పెట్టినట్టు అవుతుంది. లేవి 20:9 ఎప్పుడు లైఫ్లో మర్చిపోదు. కంటెక్ట్ చేయండి మీరు. మనం పరిశుద్ధంగా ఉన్నామా? జాగ్రత్తం నుంచి పారిపోవాలి. విగ్రహములతో ఏమి పొందిగా అన్నాడు. విగ్రహం అంటే మనం ఒక బొమ్మను పెట్టుకొని పూజ చేయని అవసరం లేదు. దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేన్ని ప్రేమించినా కూడా అది ఏమైపోతుంది, విగ్రహమే. దేవుని కంటే ఎక్కువగా నీ ఉద్యోగాన్ని ప్రేమించినా, నీ భార్యను, నీ పిల్లల్ని ఏది ప్రేమించినా కూడా, చదువును ప్రేమించినా, ఏది ప్రేమించినా అది విగ్రహం. మనం ఏమనుకుంటుంటే నేనేం విగ్రహం పెట్టుకొని పూజ చేయట్లేదే, కొబ్బరికాయ కొట్టలేదులే అని నువ్వు అనుకుంటున్నావు. దేవుడు అన్నాడు అది చేయకపోయినా నా దేవుని కంటే ఎక్కువగా. అంటే మన హృదయంలో వాక్యమే ఉండాలి. వాక్యం ఫస్ట్ ప్రయారిటీ. వాక్యం కోసం తపన కలిగి ఉండాలి. ఎప్పుడెప్పుడు వెళ్ళాలి, ఎప్పుడెప్పుడు చదవాలి, ఎప్పుడెప్పుడు దేవునితో ముఖాముఖిగా నేను మాట్లాడాలి, దేవునితో నేను సహవాసం చేయాలి. ఆ జీలం అనుకున్నాను. అందుకని ఇక్కడ ఈ యొక్క పనికి రానటువంటి ఈ ప్రదేశంలో ఎవ్వరు దాన్ని ఎన్నిక చేయరు. కానీ అలాంటి బెత్లెహేము ఎఫ్రాతాను దేవుడు అనేకులకు మరి అక్కడ మరి ఎంత ఇదిగా విహారయాత్రలకు వెళ్తుంటారు అందరు.
యెరూషలేం చూడాలని ఎంతో మంది అన్యులు కూడా. కారణం దేవుడు దాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అది స్తుతించబడింది ఆ ప్రాంతం. అందుకని మనం చూస్తే మత్తయి సువార్త 26:38 చదవండి. మత్తయి సువార్త 26:30 త్వరగా మైకులో చదవండి. అప్పుడు యేసు మరణం 38:26-38 చదువు. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖంలో మునిగి ఉన్నది. మీరు ఇక్కడ లేచి నాతో కూడా మెలుకుకుంటే దేవుని స్తుతించాలి. కానీ చాలా మంది మెలుకోలేడు, అంతా నిద్రమత్తులైపోతున్నారు. నిద్రమత్తు వద్దంటున్నాడు పరిశుద్ధ ఆత్మదేవుడు. తర్వాత 26వ అధ్యాయము 37వ వచనం. మత్తయి సువార్త 26:37. జెబెదయి ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని పోయాడు. ఎందుకు? సహవాసంలో లేకపోతే కోల్పోతాం. సహవాసంలో ఉండి వాళ్ళు ఎప్పుడు ప్రార్థన చేశారు యేసయ్యతో పాటు. కానీ ఇక్కడ యేసయ్యతో ఉన్నారు కానీ ప్రార్థన చేయటం లేదు. ఈ రాత్రి నువ్వు సహవాసంలో ఉన్నా కానీ నీ మైండ్ ఎక్కడుందో, బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్ అయ్యి ఎక్కడ ఉంటుంది? మన ఆలోచన తలంపులో దేవుని గురించిన ఆలోచనలోనే ఉన్నాం. దేవుని గురించిన తపన, తృష్ణ. వీళ్ళు యేసయ్యతోనే ఉన్నారు కానీ ప్రార్థన చేయట్లేదు. వెనుక లేదు వాళ్ళు. దేనికోసమే మనం తాపైతపడ్డాం. అదే మత్తయి సువార్తలో 47వ వచనం చదవండి. 26:40. మాట్లాడుతుండగా 12 మందిలో ఒకడకు యూదా వచ్చెను. వానితో కూడా బహుజన వాడని రాయబడింది. అదే పేతురు వీళ్ళని ఎక్కడ వాడు అని లేదు. చూడండి, వాడన్నాడు. ఇంకో చోట ద్రోహి అను యూదా అని రాయబడింది. ఎంత షేమ్. కారణం ఏంటంటే పాపంలో చేరక ప్రత్యేకంగా వీళ్ళు ఉన్నారు, వీడు పాపంలో చేరినాడు ఇస్కరియోతు పిల్ల. అందుకని వాడు అని రాయబడినాడు. ఎంత తేడా ఉంది చూడండి. యేసుప్రభు శిష్యులు ఎవ్వరు అక్కడ వాడు అని మెన్షన్ చేయలేదు. యేసుప్రభు శిష్యులు అపోస్తలులు అని అనిపించుకున్నారు. వాడు వీడైతే పాపులతో సహవాసం చేసి వాడుగా ద్రోహి అని ఎంచబడ్డాడు. ఇంకా చాలా చాలా ఉంది. 62వ వచనం చదవండి. 26:62. ప్రధాన యాజకుడై ఉండి, చూడండి, న్యాయం చేయవలసిన ప్రధాన యాజకుడు లేచి, నీవు ఉత్తరమేమీ చెప్పవా? వీరు మీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని అడుగగా యేసు ఊరుకున్నాడు. అక్కడ ఎక్కడ చెప్పాలా అక్కడ చెప్పినాడు. ఎక్కడ మౌనంగా ఉండాలి అక్కడ మౌనంగా ఉన్నాడు. చెప్పే చోట చెప్పినాడు. ఎందుకంటే వాక్యంలో ఉంది, మూర్ఖుడు మాట్లాడినప్పుడు ఏం నువ్వు మాట్లాడకపోతే వాడు పెద్ద జ్ఞానం అనుకుంటాడంట. అలాగనే కొన్ని చోట్ల మూర్ఖుడు మాట్లాడినప్పుడు మనం మౌనంగా ఉండాలి. రెండు ఉంది. ఇక్కడ యేసయ్య వీళ్ళు మూర్ఖులని తెలుసు, వీళ్ళు యాజకులే, సిగ్గులేదు యాజకులే. మళ్ళీ చెప్పము అన్ని తెలిసి యాజకులు ధర్మశాస్త్రంలో రాయబడింది కదా, బెత్లెహేము ఎఫ్రాతా నుంచి యేసయ్య వస్తాడు అన్ని తెలుసు, అన్ని రుజువులు తెలుసు. యెషయా 6వ అధ్యాయంలో ఉంది, 9వ అధ్యాయం 6వ వచనంలో ఉంది. ఏలయనగా మనకు శిశువు పుట్టాడు, మన కుమారుడు అనుగ్రహించాడు. మీకాల ప్రవచనం ఉంది. ఇన్ని ప్రవచనాలు ఉన్నాయి యేసయ్య గురించి. ఈ ప్రవచనాలన్నీ తెలిసి కూడా వాళ్ళు మళ్ళీ నువ్వేం చెప్పవా అంటున్నారు. యూదుల రాజుగా పుట్టేవాడు పలానా చోట ఉంటాడనే ప్రవచనాలు ఉన్నాయి. యాజకుడు అయ్యింది నీకు ఈ మాత్రం మళ్ళీ యేసయ్యనే అడుగుతుంటే యేసయ్య ఏం చెప్పట్లేదు. నీకు అన్ని తెలిసి తెలియనట్టు నటిస్తే ఏం చెప్తాడు? చెప్పలేడు. అదే మత్తయి సువార్త 67వ వచనం చదివినారా? ఉమ్మి వేసి గుద్ది కొందరు అరచేతులతో కొట్టి. యేసయ్య నీ కోసం నా కోసం ప్రధాన యాజకుగా నిరంతర యాజకుగా ఉండడం కోసం ఈయన ఎన్ని బాధలు భరిస్తున్నాడు. తన రక్తాన్ని తీసుకొని భూమి కింది భాగంలోకి వెళ్ళి అపవాదికి సిగ్గు వచ్చేలా చెప్పాడు. ఇదిగో నా రక్తం, నువ్వు మరణం తీసుకొచ్చావు కదా, నేను మరణించకూడదని ఆదాము హవ్వలను జీవవృక్ష ఫలాలు తిని వాళ్ళు నిరంతరం పరిశుద్ధంగా జీవించాలని పరిశుద్ధత కోసమే నేను వాళ్ళని చేస్తే నువ్వు వాళ్ళని అపవిత్రపరిచావు. అందుకే తండ్రి ఇక్కడ బాధను అనుభవించాడు. యేసయ్య నరకయాతను అనుభవించాడు. ఎందుకంటే అపవిత్రుడైన తన పిల్లలు పరిశుద్ధపరచడం కోసమే ఆ రక్తాన్ని దానికి చూపించి అక్కడ ఉన్నటువంటి అబ్రహాం రొమ్మున ఉన్న అందరిని తీసుకొచ్చి ఇక మరణం అనేది లేదు. ఎవరు చనిపోయినా మళ్ళా క్రీస్తులో నిరంతర జీవం. ఆయన రక్తం ప్రధాన యాజకుడైన నిరంతర యాజకుడు ఎలాగ రక్తం తీసుకుపోయి మరి అడుగుతాడో దేవుణ్ణి, అలాగా తన స్వరక్తం ఇచ్చే
మళ్ళీ కన్నాడు కొన్నాడు. తన స్వరక్తం ఇచ్చి కట్టినటువంటి సంఘం అంటే వాళ్ళు బాప్సం కాదు, పాస్టర్ బాప్సం కాదు, పాస్టర్మ బాప్సం కాదు. ఆ జ్ఞానం వాళ్ళకుంటే సమానమైన విధానంలో ప్రజలు చూస్తారు. సంఘంలో ఉన్నవాళ్ళు ఆ జ్ఞానం లేదు వాళ్ళకు. అపవాది వాళ్ళ హృదయంలో ఇస్కరిలో తీయుదలాగా పనిచేస్తుంది. అందుకనే ఇష్టానుసారంగా సంఘాలను పాడు చేస్తున్నారు. కానీ దేవుడు ఒకరోజు తగిన శిక్ష, ఇదిగో ఇస్కరియోతీయుద అంత వరకు అనుకోలే. ఆయన ఉరి వేసుకునే వరకు నేను ఉరి వేసుకుని చనిపోతానన్న థాట్ కూడా ఆయనకు లేదు. అది అనుకోని విధానంలో దేవుడి ఉగ్రత వాళ్ళకి వస్తుంది. అనుకోని విధానంలో అహీతోపెలు కూడా చచ్చాడు. అబ్షాలోము తన మాట వినలేదని, దావీదు మరి వర్కౌట్ కాలేదని దావీదు చంపాలనుకున్నాడు. దావీదు చనిపోలేదు, అహీతోపెలు చచ్చాడు ఉరేసుకుని. సౌలు చచ్చాడు, ఆత్మహత్య చేసుకున్నాడు దాని ఈట పైన పడి. కారణం ఒక్కటే, అభిషిక్తులను టచ్ చేస్తే దేవుని కనుగుడులు కొట్టినట్టు లెక్క. ఇక్కడ ఏసైనా పట్టిస్తే ఊకుంటాడా తండ్రి అయిన దేవుడు? వాడి పాపం క్షమాపణనే లేదు. ఇనుప గంటంగా రాయబడింది ఇర్మియా 17 మీరు చదువుకోండి తప్ప. తుడుపు పెట్టబడినటువంటి పాపం, క్షమాపణ లేని పాపం. అందుకే మరణకరమైన పాపం ఉంది, మరణకరం కాని పాపం ఉంది, దానికి క్షమాపణ లేదు. తర్వాత మీరు ఇంకా ఇదంతా కూడా మత్తయి సువార్త 27 2వ వచనం, 18వ వచనం, 29వ వచనం, 34, 44 కూడా మీరు చదువుకోండి. మార్కు 15:38 చదువుకోండి. లూకా 22, 41, 44, 54 కూడా మీరు చదువుకోండి, ఎందుకంటే టైం లేదు. యోహాను సువార్త 19, 17, 28, 41, 42 చదువుకోండి. రిలేటెడ్ వాక్యాలు. యేసయ్య ఎంతగా మన కోసమై శ్రమ పొందాడు. కారణం ఒకటే, యాజకుడు కాబట్టి. యాజకుడు బాధను భరించాలి. అందుకనే 40 రాత్రింబగళ్ళు మన కోసమే ఆయన ఉపవాసముని ప్రార్థన చేశాడు. ఒక యాజకుడు రాత్రింబగళ్ళు దేవుని సొంత ప్రార్థన చేయాలి ప్రజల కోసం. 134వ కీర్తన చదవండి. 134వ కీర్తన 1-2 వచనాలు. 134, 1-2 వచనాలు. అక్కడ ఏముంది? యెహోవా సేవకులు. యాజకులు అంటే ఎవరు? యెహోవా సేవకులు. అంతేగాని బిషప్లని, రెవరెండ్లని ఏం లేదు అక్కడ. సేవకులు ఇన్నప్ అంతే. యెహోవా సేవకులారా, యెహోవా మందిరంలో రాత్రి నిలిచి ఉండి ప్రార్థన చేయాలి. ఆడ నిలిచినాను బాగా కుర్చీలో కూర్చొని ప్రార్థన చేయమంటే 2 నిమిషాల ప్రార్థన, 2 నిమిషాల ప్రార్థన. అనవసరమైన ప్రార్థనలు చేస్తారా ఎక్కడన్నా? రాత్రి నిలిచుండి వారలారా, మీరందరూ యెహోవాను సన్నతించుడి, పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి. అందుకే నేను కొన్నిసార్లు చేతులెత్తి స్తుతించండి అని చెప్పాను. చేతులెత్తి స్తుతించండి. నేను బైబిల్ తీసుకొని ఎత్తినప్పుడు నేను చెప్పక ముందే మీరు ఎత్తాలి, అది బాధ్యత. మిమ్మల్ని బలవంతం చేయకూడదని. కానీ చాలా చోట్ల అయితే వెంటనే నేను ఎత్తినప్పుడు ఎత్తుతాను, ఎక్కడ నేను స్పీకర్గా పోతే. చేతులెత్తి తేటగా అంటున్నాడు, పురుషులు పరిశుద్ధమైన చేతులెత్తి దేవుని స్తుతించాలి. పరిశుద్ధమైన చేతులు లేవు, అపవిత్రమైన చేతులు ఉన్నాయి. అందుకే పాపం వెంట పాపం చేసుకుంటూ పోతున్నారు, చస్తున్నారు. వాళ్ళకి చావు వస్తుందని వాళ్ళకి తెలియలే. దేవుడు చూడడం లేదులే అని అనుకుంటున్నాం. దేవుడు చూడడం లేదే, చేసే పాపం మా పాపాలకు తగిన శిక్ష రావడం లేదులే అని వాళ్ళు పాపం వెంట పాపాన్ని సమకూర్చుకుంటున్నారు. అందుకనే ఇక్కడ ఎంత చక్కగా పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా సేవకులారా, రాత్రి నిలిచిన వారలారా, మీరందరూ యెహోవాను సన్నిధించు, స్తుతి చేయండి. రాత్రి వేళ నిల్చుండి స్తుతి చేయండి, కూర్చొని కాదు. ఇంకా చాలా ఉంది, మీకు తర్వాత చదువుకోండి. అందుకని ఎజ్రా నిలువబడి ధర్మశాస్త్రం పొద్దు నుంచి రాత్రి వరకు ధర్మశాస్త్రాన్ని చదివి వినిపించినాడు ఎజ్రా. తర్వాత ఉదయం నుంచి సాయంకాలం వరకు మా పాపములు, మా పితరుల పాపములు అని ఒప్పుకున్నాడు. ప్రభువా, మేము నీకు విరోధంగా పాపం చేస్తాం, మా పాపంలో ఆకాశం అంటున్నంతగా ఉన్నాయి, మమ్మల్ని క్షమించండి ప్రభు. తల ఎత్తలేకపోతున్నాం, తిన్నమైనా. 7, 9వ అధ్యాయం చదువుకొని ఎజ్రా అక్కడ రాయబడింది. దానియేలు 9 కూడా, మేము మా పితరులు చేసిన పాపములు క్షమించుకునేవా. ఆ పితరులు చేసిన పాపంలో కొందరు క్షమాపణ ఉంది, కొందరు క్షమాపణ లేదు. 65వ కీర్తనలో జీవ గ్రంథం నుంచి వారి పేరు తుడిపిపెట్టే ప్రభు. వాడి పిల్లలు తండ్రి లేని వారు అవును కాక, వారి ఉద్యోగం వేడొకటి తీసుకొని కాక. అక్కడ శాపాలు అవన్నీ
శపితమైన వాళ్ళకు ఆశీర్వాదాలు రావు. గుర్తుపెట్టుకో. అక్కడ ఎంత ఇదిగా యాకోబును ఏశావు అడిగాడు, నన్ను ఆశీర్వదించండి. నీకు ఎక్కడున్నాయి నాయన ఆశీర్వాదాలు? లేవు, నీకు అన్ని శాపాలే. తను పశ్చాత్తాపడ్డ తర్వాత అప్పుడు దేవుడు ఆశీర్వదించాడు. వాళ్ళ నాన్న కాదు, దేవుడు దీవించాడు ఏశావు. రాత్రి కాల సమయంలో ప్రత్యేకంగా ఉన్నావు. ఈ యొక్క అంశము చాలా మనం దీని నుంచి 10 మెసేజెస్ మనం తయారు చేసుకోవచ్చు. నేను అన్ని ఇంకా తగ్గించి అక్కడికి వెళ్ళాను. మళ్ళీ అదే శుక్రవారం రోజు ధ్యానం చేస్తున్నాం కంటిన్యూస్గా. దేవుడి వాక్య భాగం మిగిలించి ఆశీర్వదించు కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చివరి నీకు దయ కిరీటము తండ్రి, మా పైన ఉంచిన విధానికి నీకు స్తోత్రం తండ్రి. సంవత్సరములు, దినములు, సమయాలు గతిస్తుండగా తండ్రి నేను నీ ఎడల మేము ఏ రీతిగా ఉన్నాము అనేది తండ్రి పరిశీలన చేసుకుంటూ ఒక సహాయం దయచేయండి తండ్రి. నేను ఎంతోమంది తండ్రి నేను మట్టికి మంది ఉండగా తండ్రి నేను మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ఉన్నాము అంటే తండ్రి నేను అది కేవలం మీరే కారణం తండ్రి. నేను అది మేము గ్రహించుకొని తండ్రి నేను బ్రతికిన దినములలో తండ్రి నేను నీ ఎడలగా మేము ఏ రీతిగా ప్రవర్తిస్తున్నాము, ఆలోచిస్తున్నాము, నడుచుకుంటున్నాము అనేది తండ్రి నేను మేము జాగ్రత్తగా తండ్రి నేను కనిపెట్టుకునేందుకు సహాయం దయచేయండి తండ్రి. నేను ఒకవేళ అట్టి జ్ఞానం మాకు లేకపోతే మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నేను అడిగి నేను పొందుకునే విధానంలో మేము ఉండటకు సహాయం దయచేయండి తండ్రి. నేను అదేవిధంగా తండ్రి నేను ఈ యొక్క బ్రతికిన దినాల్లో తండ్రి నేను ఈ యొక్క ఆయుష్ ఇచ్చినది మీరని తండ్రి మేము గుర్తెరిగి తండ్రి దయభక్తి కలిగి ఉండటకు సహాయం దయచేయండి తండ్రి. నేను మీకు దూరమైంది తండ్రి నేను అపవాదికి చేరువైంది తండ్రి ఈ లోకంలో తండ్రి. నేను మా యొక్క జీవితం తండ్రి నేను అర్ధాంతరంగా మేము ముగిసివేసే తండ్రి నేను జీవితంలో లేకుండా అట్టి దినాల్లో లేకుండా తండ్రి నేను నీ యొక్క కృప చూపించండి, నీ యొక్క కనికరం చూపించండి, కనికరం చూపించండి తండ్రి. నేను నీకు స్తోత్రం తండ్రి. నీకు ఇష్టమైన రీతిగా తండ్రి నేను మమ్మల్ని వాడుకోనండి, మలచుకోనండి తండ్రి. నేను నీకు స్తోత్రం తండ్రి. మీరు ఏ రీతిగా తండ్రి ఈ లోకంలో వచ్చి ఉన్నారో తండ్రి నేను అదే రీతిగానే తండ్రి నేను మేము కూడా తండ్రి పరిశుద్ధంగా ఉండటకు సహాయం దయచేయండి తండ్రి. నేను ఏ రీతిగా పరిశుద్ధినిగా ఉన్నానో అదే రీతిగా మీరు కూడా ఉండాలని సెలవిచ్చి ఉన్నారు తండ్రి. నేను అట్టి పరిశుద్ధత కలిగి తండ్రి యొక్క బిడ్డలుగా మేము తండ్రి నేను ప్రతిష్ఠించుకొని తండ్రి నేను ప్రత్యేకించబడి తండ్రి ఇక లోకానికి తండ్రి నేను దయచేయండి. నీకు స్తోత్రం తండ్రి. నేను మా యొక్క బ్రతికి పర్యంతం తండ్రి ప్రార్థన జీవితము కలిగి తండ్రి ఐక్యత కలిగి తండ్రి ఆత్మీయమైన సహవాసంలో తండ్రి నేను మేము ఉండుటకు సహాయం దయచేయండి. నీకే స్తోత్రం తండ్రి. మా కొరకు ఎంతగానో హింసించబడి ఉన్నారో తండ్రి నేను కొరడాల చేత తండ్రి నేను ఉమ్మి వేసినప్పటికీ ఎంతగానో సహనము చేత తండ్రి నేను కలిగి ఉన్న విధానానికి నీకే స్తోత్రం తండ్రి. నేను ఎంతో చక్కగా తండ్రి నేను నీ యొక్క బిడ్డ ద్వారా మాకు తండ్రి నేను వివరించిన విధానానికి నీకే స్తోత్రం తండ్రి. నేను అక్కడ మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నేను కావాల్సిన ఆరోగ్యాన్ని బలాన్ని అనుగ్రహించి తండ్రి నేను ఆ బిడ్డ వెళ్ళి చోటల్లా తండ్రి నేను ముందుగా మీరుండి తండ్రి నేను మార్గం సరళం చేసుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నేను దర్శించిన ప్రతి ఒక్క కుటుంబానికి తండ్రి నేను శాంతి సమాధానాన్ని మీరు అనుగ్రహించుతున్నారు తండ్రి. ఎన్నో అద్భుత